నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జనరల్గా చాలా ఎపిసోడ్స్లో మనకి ఏవైనా కోరికలు కానివ్వండి, దేనికైనా సరే అమ్మవారిని ఇలా జపించండి, లేకపోతే ఇలా చేయండి అని చాలా చెప్పారు మీరు. అవునమ్మా. కానీ మీ వరకు మీరు ఏదైనా కోరుకుంటే అది నిజంగా జరిగిందా? మీకు సొంత అనుభవం ఉందా? చాలా మంచి ప్రశ్న వేశారు. అనుభవాలంటే చాలా ఉన్నాయి, అందులో నేను మీకు కొన్ని షేర్ చేసుకుంటాను. ఓకే. ఒకరోజు ఏమైందంటే రాయలసీమ సైడు ఒక వాస్తుకి వెళ్ళాను నేను. వాస్తుకు వెళ్ళి వాస్తు చూసుకుని మిట్ట మధ్యాహ్నం అవుతుంది అప్పటికి. అక్కడి నుంచి ఇంకొక ఏరియా వెళ్ళాలి, నేను బళ్ళారి వెళ్ళాలి. అక్కడి నుంచి సమ్ 3-4 hours జర్నీ ఏదో ఉంది. ఆ ఓనర్ ఏం చేశారంటే వాస్తు చూపించుకున్న ఓనరు నన్ను కార్లో బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేశారు. బస్సులో వెళ్ళాలి, అది బస్ జర్నీ ఉంది అక్కడి నుంచి అక్కడికి. సరే నేను గబగబా బస్సు ఎక్కేసాను. బస్సు ఎక్కేసి కూర్చున్నాక దాహం వేస్తుంది, ఎండ బాగా ఉంది, విపరీతమైన దాహం వేస్తుంది. వాటర్ బాటిల్ లేదు. ఆ జర్నీ చూస్తుంటే, ఆ వెళ్తున్న ఆ బస్సు రూట్ చూస్తుంటే అక్కడ ఏమీ పెద్దగా కొనుక్కోవడానికి ఏమి ఉండవు. మొత్తం ఒక చెట్లే మొత్తం, అటు ఇటు ఇంకేం లేదు రోడ్. విపరీతమైన దాహం. ఎంత దాహం అంటే ఒకవేళ నేను బస్సు దిగినా ఏమీ ఛాన్స్ లేదు నాకు నీళ్ళు దాహం తీర్చుకోవడానికి. పోనీ బస్సులో ఎవరి దగ్గరైనా ఉందేమో అని చెప్పి మొత్తం చూస్తే ఎక్కడ బాటిల్ లేదు. కనీసం రిక్వెస్ట్ చేసుకొని నీళ్ళు తాగుదామన్నా. అమ్మవారిని తలుచుకున్నా. ఆ రోజు పొద్దున్న నుంచి కూడా నేను అమ్మవారిది సంథింగ్ ఏదో నేర్చుకుంటున్నా, లైన్స్ లాంటివి. ఓకే ఓకే. పొద్దున్న నుంచి అమ్మవారు తలుచుకుంటే ఏదైనా ఇస్తుంది కదా అని మనసులో ఏమనుకున్నా అంటే, అమ్మ నాకు విపరీతమైన దాహం వేస్తుంది, నాకు ఇప్పుడు వాటర్ కావాలి. నువ్వు ఎలా ఇస్తావు నాకు తెలియదు, ఏదో బస్సు చేరుకుని నాకు ఇస్తానంటే అప్పట్లోపు నాకు గొంతుంది, 10 నిమిషాల్లో నాకు కావాలి అనుకొని మన మానవ మైండ్ ఆలోచిస్తుంది, లాజికల్స్ థింక్ చేస్తూ ఉంటుంది కదా. ఎలా వస్తుంది మహా అంటే ఎక్కడో బస్సు ఆగుతుందేమో 10 నిమిషాల్లో, వాటర్ బాటిల్స్ అమ్మేవాడు వస్తాడు కదా, కిటికీ దగ్గరికి వచ్చి ఇస్తాడేమో, లేకపోతే బయట ఆగిన దగ్గర బయట కూడా అమ్ముతుంటానే టక్కని దిగి తెచ్చుకుంటానేమో బయట బస్సు కదిలే లోపల. ఇంతకు మించి ఇంకేముంటుంది అనేది నా మైండ్. అంటే ఎంతైనా సరే మనకి ఎక్కడో మనం లాజిక్స్ ఆలోచిస్తూ ప్రాక్టికాలిటీ ఆలోచిస్తూ ఉంటుంటాం మనం. నిజంగానే నేను ఇక్కడ కూర్చున్నాను బస్ స్టాండ్లో, నా బస్సులో. నా పక్కన ఒకతను టైర్ పట్టుకొని కూర్చున్నాడు, ఏదో ముందు దాంట్లో టైర్ కొనుక్కున్నాడు ఆయన ట్రాక్టర్ కోసం అని, ఫ్రంట్ టైర్. సరే ఆయన ఒక స్టేజ్ వచ్చింది, దిగిపోయాక చూసే ఎవరైనా అమ్మడానికి రాలేదు, అక్కడ ఏమీ లేవు. ఆయన దిగింది ఏదో ఒక స్టాప్ ఆగింది, దిగిపోయాడు అంతే. అది బస్ స్టాండ్ కూడా కాదు పెద్దగా అసలు. అరే ఏమిట్రా, ఎవరు వస్తారేమో అనుకుని ఒక సెకండ్ ఇలా అనుకుంటున్నా, ఒక 1/2 నిమిషంలో వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి కూర్చొని బాటిల్తో కూర్చున్నాడు నా పక్కనే, విత్ వాటర్ బాటిల్. ఏమండి ఇది వాటర్ అంటే, మీకే సార్ తీసుకొని తాగండి అన్నాడు. అసలు నాకైతే అంటే నిజంగా కనుక మీకు దాహం వేసింది, నిజంగా అమ్మవారిని నమ్ముకుంటే, నేను వేసుకున్న లాజిక్స్ వేరు అసలు. అంటే నేను అనుకున్న క్యాలిక్యులేషన్స్ వేరు. ఇలా దొరకగానే నేను అనుకున్నాను కాబట్టి వచ్చిందని నేను ఏమైనా సాటిస్ఫై అవుతానా? న్యాచురల్గా అలా జరుగుతుందా? ఇట్లా అనుకున్నా. కానీ నేను వెనక సీటు నుంచి, అంటే నేను కూర్చున్న దగ్గర వెనకాతలు ఇంకా లాస్ట్ సీట్ ఉంది అంతే, దానికంటే ముందు సీట్లో నేను కూర్చున్నా. ఆయనకి ఎందుకు కూర్చున్నావు? ఇప్పుడు పోనీ నిలబడున్న వ్యక్తి కూర్చున్నాడంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. వెనక్కు కూర్చున్న వ్యక్తికి నా పక్కన ఎందుకు కూర్చోవాలనిపించింది? ఆయన కూర్చోకపోతే నాకు అసలు తెలియని కూడా తెలియదు వెనక సీట్ ఆయన దగ్గర బాటిల్ ఉందని, వాటర్ బాటిల్ ఉందని. అదొక మిరాకిల్ జరిగింది నాకు. ఇంకోసారి ఇట్లాగే వాస్తుకి వెళ్ళాను అమ్మ దగ్గరికి. అదేంటంటే సిటీ నుంచి కొంచెం జస్ట్ ఒక 4-5 hours దూరమే. ఓకే. అలాంటప్పుడు ఏమవుద్ది, మనం ఏదైనా ఒక బస్సు ఎక్కితే నైట్ టైము, అది వాడు 4 o'clock దింపేస్తాడు ఒక్కోసారి, మీకు తెలిసే ఉంటుంది. అది ఎలాంటి ప్రదేశం అంటే హైవేలో దింపేశాడు. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 10 kilometers లోపలికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే, ఆ ఊర్లోకి వెళ్ళాలంటే. 4 o'clock అప్పుడు నేను నిద్రపోతుంటే సార్ స్టేజ్ వచ్చిందన్నాడు. నేను మత్తులో గబగబా దిగిపోయా. తీరా చూస్తే అసలు ఏమీ లేదు, రోడ్డు అటు ఇటు. అరే ఏమిటిది, ఎక్కడ దిగాను అని ఫోన్లో లొకేషన్ కొట్టుకుంటే ఇటు సైడ్ చూపిస్తుంది, ఇలా ఒక 10 kilometers దూరంలో ఉంది అని. ఓకే, పోనీ ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుందామా అని చెప్పి కొడితే క్యాబ్స్ రావట్లేదు అక్కడ. ఒక వెహికల్ లేదు, ఏమీ లేదు, మొత్తం రోడ్డు అంతే, ఒక హైవే. జమ్మని ఏదో బస్సు వెళ్ళిపోతుంది, ఏదో లారీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు
ఎట్లాగా ఇప్పుడు నేను వెళ్ళడం 10 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకుని మళ్ళీ ఒక్కసారి ఆలోచించాను. ఇప్పుడు అసలు ఇక్కడ పాసిబిలిటీ లేదు కదా, ఈ పాసిబిలిటీ లేని ప్రదేశంలో ఒక కారు వస్తే బాగుంది కదా మా అమ్మ అని. నేను నమ్మరు, సరిగ్గా ఒక 5 నిమిషాలు ఒక క్యాబ్ వచ్చి ఆగింది నా పక్కకి. అలాగే ఏమంటే మీరు ఎటు వెళ్తున్నారు, విజయవాడ వెళ్తున్నారని నేను డ్రాప్ చేస్తా అంటున్నాడు. అది విజయవాడ రోడ్ అనమాట. ఓకే. విజయవాడ కాదు నాన్న, నేను ఈ ఊర్లోకి వెళ్ళాలి. ఊర్లోకి వెళ్ళాలా సార్, మరి ఊర్లోకి వెళ్ళాలా అంటే అవును ఊర్లోకి వెళ్ళాలి, ఏమైనా డబ్బులు ఉంటే చెప్పి తీసుకొస్తా అన్నాను. సరే సరే అయితే ఇంత ఇవ్వండి అన్నాడు. పర్లేదు ఇస్తానని తీసుకెళ్ళిపోయాడు. అంటే ఏమిటంటే నాకు స్వయానుభవాలు అలా చాలా జరిగాయి. ఓకే. అట్లా ఒకటి రెండు అని కాదు. మొన్న రీసెంట్గా చెప్తాను చూడండి ఇంకోటి. కంచి కామాక్షి ఆలయానికి వెళ్ళాను, ఒక వన్ మంత్ ఏమవుతుంది దాదాపుగా. అక్కడ చందన సేవ అని జరుగుతుంది. చందన సేవ అంటూ ఉంటారు. అంటే చందనంతో సేవ చేస్తారు. ఒక 2 hours చేస్తారు, దాదాపు 1.5 2 hours పడుతుంది. అది ప్రతి బుధవారం జరుగుతుంది. ఒక భక్తులు బాగా అమ్మవారి భక్తులు వాళ్ళు నన్ను అనుకోకుండా అడగడం జరిగింది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, అనుకోకుండా వాళ్ళు అడగడం నేను వెళ్ళడం జరిగింది. అక్కడ 4:30కి 4కి అట్లా స్టార్ట్ అవుద్ది, ఈవినింగ్కి అవుతుంది అది యాక్చువల్గా. నేను ఆ రోజు ఏం చేశానంటే నేను మా మిస్సెస్ వెళ్ళి రిటర్న్లో చెన్నైలో మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఎక్కాలి. పొద్దున్న ఫ్లైట్కి వెళ్ళాం, ఈవినింగ్ ఫ్లైట్కి రావాలి. రిటర్న్ 9 o'clock కల్లా అక్కడ ఉండాలి. 10కి ఫ్లైట్, బట్ 9 కల్లా షార్ప్ ఉండాలి. 1 hour ముందు ఉండాలి, మీకు తెలుసు కదా. అయితే ఈ 4:30కి స్టార్ట్ అయింది చందన సేవ. ఇది చాలా ఎక్కువసేపు ప్రాసెస్. నేనేమనుకున్నా ఒక అరగంటలో అయిపోతుందేమో అనుకున్నా. ఏముంది 4 o'clock స్టార్ట్ అయిన 4:30 మహా అంటే 5 కల్లా అయిపోద్ది. నేను 7కి బయలుదేరినా సరిపోతుంది ఇక్కడ నుంచి అని అనుకున్నా. తీరా చూస్తే అది సాగుతూనే ఉంది. చాలా అద్భుతమైనటువంటి సేవ. అసలు నిజంగానే కంచి కామాక్షి అమ్మవారు గుడ్లు కనిపిస్తాయన్నమాట. వైట్ అండ్ బ్లాక్ కనిపిస్తుంది మన కంటికి. ఆవిడ కళ్ళు తిప్పడం కూడా కనిపిస్తుంది. అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు, అభిషేకం చేస్తున్నారు. మధ్యలో ఒక్కసారి ఎందుకో అది చూసి ఆనందిస్తున్నాం అండి. ఒక్కసారి ఎందుకో నా మైండ్లో 7 o'clock కల్లా వెళ్ళాలి కదా, లేట్ అయిపోతే ఎలాగా అని అనిపించి మళ్ళీ నాకు నేనే సమాధానం చెప్పుకున్నా. అరే అమ్మవారికి తెలియదు, అమ్మవారి సేవలో ఉన్నాం, కావాలంటే ఫ్లైట్ డిలే చేస్తుందిలే అనుకున్నా మనసులో. అనుకున్నాను, మర్చిపోయాను కూడా. మళ్ళీ ఇంకా ఈ దీంట్లో పడిపోయాను. అబ్బాయి ఎంత గొప్ప సేవ అసలు. నిజంగా అసలు నా జీవితంలో బ్లెస్డ్ అనిపించింది. చాలా ఆనందపడ్డాను. 6:45 కల్లా అయిపోయింది అది. బయటకు వచ్చేసాం, గబగబా మళ్ళీ రూమ్కి వెళ్ళి బ్యాగ్ అది సర్దుకొని ఇద్దరం క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాం. షార్ప్ 9, ఇంకో 5 నిమిషాల ముందే ఫ్లైట్ అది ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాం. తీరా పోయి అక్కడ చూస్తే ఫ్లైట్ డిలే అని ఉంది. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అర్రే అక్కడ సేవలో కూర్చున్నప్పుడు ఫ్లైట్ డిలే చేయిస్తుంది కదా అనుకున్నాను కదా మనసులో అని. అప్పటిదాకా నాకు మళ్ళీ గుర్తు కూడా రాలేదు కనీసం. అలా ఒకటి కాదు, లాట్ ఆఫ్ ఇవి జరిగాయి నా లైఫ్లో. లాట్ ఆఫ్ ఇది. నేను ఎప్పుడైనా ఒక్కొక్కసారి మా ఇంట్లో హోమియోపతి వాడతాం ఇంట్లో అందరం కూడా. ఏది కూడా అంటే అలోపతి వాడడానికి ఇష్టపడను. అది పని చేయమని కాదు, అలాగే నాకు బ్యాడ్ ఒపీనియన్ ఏం లేదు. బట్ హోమియోపతి నాకు ఎందుకంటే సయాటిగా నాకు 1 dayలో హోమియోపతి తగ్గించిందని నాకు బాగా అది ఇష్టం. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని. ఒకరోజు ఇట్లాగే అంటే దేవుడి మీద ఉండే నమ్మకం చెప్తున్నాను నేను, నాకున్నటువంటి నమ్మకం. మా మిస్సెస్ సడన్గా అర్ధరాత్రి అప్పుడు 2-3 గంటలప్పుడు ఆవిడ అసలు తీవ్రమైన దీంట్లోకి వెళ్ళిపోయి, ఏమంటే లెగండ నన్ను కూడా నిద్ర లేపేసింది. ఏమైంది అంటే, అమ్మో నా వల్ల కావట్లేదు. మా హోమియోపతి డాక్టర్ ఒక 12 numbers ఇస్తాడు. 12 రకాలుగా ఉంటాయి అవి. అందులో మీకు ఏదైనా వస్తే కనుక మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా వస్తే నాకు ఒక ఫోన్ చేయండి, నేను అందులోంచి ఒక నెంబర్ చెప్తా, సమస్యను బట్టి మీరు వేసుకుందరు కానీ అంట. ఆ టైంలో ఆయనకు ఫోన్ చేశాను. యాక్చువల్లీ ఆయన ఫోన్ కలవలే, మేబీ స్విచ్ ఆఫ్ సంథింగ్, నైట్ టైం కదా, 2 o'clock 3 o'clock అప్పుడు ఆ బాక్స్ తీసుకొని క్రీమ్ అచ్యుత అనంత గోవింద మహావిష్ణువుని తలుచుకొని ఒకటి తీసి అందులోంచి, అంటే ఏ మెడిసిన్ తీసుకుంటే ఆవిడకి ఇప్పుడు రిలీఫ్ వస్తుందో అది నా చేతికి ఇవ్వను మనసులో అనుకుని క్రీమ్ అచ్యుత అనంత గోవింద అని ఇలా తీసి ఇచ్చాను అనమాట. ఇస్తే మా మిస్సెస్కి ఈ మంత్రం చదువుకొని వేసుకున్నాను. 5 నిమిషాలు నిద్రపోయింది, తగ్గిపోయింది ఆవిడకి. పొద్దున్న లేచాక ఎందుకైనా మంచిదని, ఏమంటే నైట్ ఇట్లా జరిగింది, మా మిస్సెస్కి అది ఇచ్చాను, తగ్గిపోయింది. ఇది B4 అని ఉంది, దాని మీద వాళ్ళు షార్ట్ కోట్ రాసుకుంటారు. ఇది దేనికి వాడతారు అంటే ఎమర్జెన్సీ కండిషన్స్లో వాడే మెడిసిన్ సార్ అన్నాడు. అట్లా ఒకటి కాదు, 2 కాదు, లాట్ ఆఫ్ ఇది. మొన్న కూడా రీసెంట్గా కూడా
మా అబ్బాయికి బ్యాక్ పెయిన్ లాగా వచ్చి వాడికి ఇట్లా పట్టేసినట్టు అయిపోయింది. ఓకే. 2 డేస్ విపరీతంగా ఇబ్బంది పడుతుంటే నేనేం చేశా, సరే అని ఆయనకి సేమ్ ఇట్లాగే ఫోన్ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది, సంథింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో స్విచ్ ఆఫ్ ఉంటే, సరే నేను ఇది సేమ్ ప్రాక్టికల్గా ఇట్లా ఆలోచించి తీసి వాడికి ఇచ్చాను, వేశాను. 12 నెంబర్ అని ఉంటుంది అందులో, 12 నెంబర్ వేశాను. వాడికి కొంత రిలీఫ్ వచ్చింది. తర్వాత డాక్టర్ గారు నాకు ఫోన్ చేశారు, మేడం మీరు ఇందాక నాకు ఫోన్ ట్రై చేసినట్టుగా వచ్చింది. మనం ఎప్పుడైనా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే మనం ఫోన్ ట్రై చేస్తే వాళ్ళకి వస్తుంది మెసేజ్ వెళ్తుంది తర్వాత. అవునండి ఇందాక ఫోన్ చేశాను, ఇట్లా బ్యాక్ పెయిన్ మా వాడికి వచ్చింది చిన్న అబ్బాయికి, సో అందుకని మీకు ఏ నెంబర్ వేయాలని కనుక్కుందాం అని ఫోన్ చేశానంటే 12 నెంబర్ వేయండి అన్నాడు. సేమ్ నెంబర్ చెప్పాడు. అది నేను మళ్ళీ మా అబ్బాయికి మా మిస్సెస్కి ఫోన్ చేసి చెప్పాను, అప్పుడు నేను ఆఫీస్లో ఉన్నా, ఇట్లా డాక్టర్ గారు ఫోన్ చేస్తే సేమ్ నెంబర్ చెప్పారంటే వాళ్ళు కూడా షాక్. అంటే ఏమిటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవత్ శక్తి మీరు నిజాయితీగా అవసరం ఉండి మనస్ఫూర్తిగా నమ్మకంగా కనుక అడగగలిగితే ఆ భగవత్ శక్తి ఆ రకంగా పనిచేస్తుంది. అక్కడ స్వార్థం కోసం అడుగుతా అవ్వదు, మళ్ళీ నిస్వార్థంగా. ఇప్పుడు మా మిస్సెస్ మా తమ్ముడు మా అబ్బాయికను, లేకపోతే అయ్యో ఇక్కడ దేవుడి సేవలో ఉన్నాను కదాను, లేకపోతే బాగా దాహం వేస్తుంది ఆ రోజు, ఇట్లా అనేకం ఉన్నాయమ్మా. నేను మీకు కొన్ని షేర్ చేశాను, బట్ లాట్ ఆఫ్ థింగ్స్ నా లైఫ్లో జరిగాయి. ఎందుకంటే మేము ఇంకా ఎక్కువగా ఎందుకు నమ్ముతామంటే, మేము రోజు జాతకాలు చూస్తుంటాం కదా, చాలా జాతకాలు చూస్తుంటాం కదా, వెరీ క్లియర్గా చంద్రుడు పాడైపోతే వాళ్ళ మనసు బాగోదు, అంటే ఎప్పుడు కంగారుగా ఉంటారు. అంటే చంద్రుడు ఇక్కడ పాడైతే జాతచక్రంలో అయితే వాళ్ళు పుట్టినప్పుడున్న సమయానికి ఆ ఎఫెక్ట్ ఎట్లా కనబడుతుంది అంటే, సంథింగ్ భగవత్ శక్తి ఈజ్ దేర్. సన్ ఎవరికైనా పాడైందంటే వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నా సరే వాళ్ళు ప్రమోషన్స్ రాలేక ఇబ్బంది పడుతుంటారు. సాటర్న్ ఎవరికైనా పాడైతే వాళ్ళకి జాబ్లెస్ అయిపోతుంటారు. మెర్క్యూరీ ఎవరైనా పాడైన వాళ్ళని జాతకంలో చూస్తే కనుక వాళ్ళకి కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేరు, బుద్ధి సరిగ్గా ఉండదు, ఎడ్యుకేషన్ సరిగ్గా ఉండదు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? కొన్ని వేల జాతకాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఓకే పాస్ట్ లైఫ్ కర్మ అనేది ఒకటి ఉంది, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనం చేసేదానికి ప్రతిదానికి కూడా మనం పుణ్యము పాపము షేర్ అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ అర్థమయ్యి రోజు జాతకాలు చూసి ఇక పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో అటువైపు వెళ్తూనే ఉంటుంది ప్రయాణం. ఇదేదో మొత్తం పరిపూర్ణంగా అయిపోయానని నేను చెప్పట్లేదు, బట్ జర్నీ మాత్రం జరుగుతుంది అటువైపు. అది నాకొక్కడికైనా కాదు, చాలామంది నేను భక్తులు అంటే భక్తిగా భగవంతుని ప్రార్థించడం వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చాలా విన్నాను కూడా. నాకేదో జరిగినవి కొన్ని ఉన్నాయి, బట్ నేను కొన్ని వేలు లక్షలు విన్నాను అట్లాంటివి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.